నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసేసాను కదా, ఖచ్చితంగా నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీక్లో అని చెప్పి. నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో గుడ్ న్యూస్ అండి పేరెంట్స్ అందరికీ, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఫస్ట్ డేట్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఏది ఆన్లైన్ ఏది ఆఫ్లైన్, ఆఫ్లైన్లో అయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆన్లైన్లో అయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ ఏజ్ క్రైటీరియా చాలామంది అడుగుతున్నారు కదా, ఇయర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు లాస్ట్ వీడియోలో కొన్ని డౌట్స్ అడిగారు కదా, ఓసీ వాళ్ళు అప్లై చేస్తే ఏ కేటగిరీలోకి వస్తారు, ఏజ్ క్రైటీరియా ఎలా ఉంటుంది. సో లాస్ట్ వీడియోలో అడిగిన డౌట్స్ని క్లియర్ చేస్తూ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేపోతున్నాను. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అసలు ఏ పాయింట్ మిస్ అవ్వద్దు. ఏదైనా ఒక పాయింట్ మిస్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయిపోతారు. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మీ వరకు చేర్చడానికి నేనైతే చాలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, చాలానే హోంవర్క్ చేస్తున్నాను. సో నా కష్టానికి ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రీసెంట్గా నేను అమ్మ పాఠశాల ఫీమేల్ ఫ్యాషన్స్ అని ఒక బిజినెస్ పేజ్ని కూడా స్టార్ట్ చేశాను. లేడీస్ క్లోత్స్, శారీస్, డ్రెస్సెస్, లెహెంగాస్ అన్నీ అక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. దానికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింక్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి. నేను వేసుకున్న అవుట్ఫిట్ డీటెయిల్స్ నేను మీషోలో ఆర్డర్ చేశాను, వీడియో ఆల్రెడీ షేర్ చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. పదని లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కేవీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కమెంట్ సెక్షన్లో కూడా పింక్ చేస్తాను. లింక్ని కనుక మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. ఆ వెబ్సైట్లో మీకు ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాని మీద మీకు డౌన్లోడ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీ యొక్క ఫోన్లో లేదా మీ సిస్టంలో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఓపెన్ చేసి క్లియర్గా ప్రతిదీ చెక్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఏంటంటే పడ్డాయి, ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఏంటంటే పడ్డాయో చెప్తాను. బాలవాటిక 1 అంటే నర్సరీ, బాలవాటిక 3 అంటే యూకేజీ అండ్ ఫస్ట్ స్టాండర్డ్, ఈ మూడింటికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బాలవాటిక 2 కేజీ సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఈ క్లాసెస్లో ఏ క్లాస్కైనా మీరు అప్లై చేయాలనుకుంటే ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మీకు దగ్గరలో ఉన్న కేవీ స్కూల్కి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. నర్సరీకి, యూకేజీకి, ఫస్ట్ స్టాండర్డ్కి అప్లై చేయడానికి డేట్స్ అండి 7th మార్నింగ్ 10 o'clock నుంచి మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అది మనకి కంప్లీట్గా 21st నైట్ 10 PM వరకు ఉంటుంది. బాలవాటిక 2 అంటే సెకండ్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఎక్కడైనా మీరు అప్లై చేయాలనుకుంటే ఆఫ్లైన్, అంటే స్కూల్కి వెళ్ళి అప్లై చేయాలి కదా. డేట్స్ ఎప్పుడెప్పుడు వెళ్ళాలో చెప్తాను. April 2 నుంచి April 11th లోపల మీరు స్కూల్కి వెళ్ళి అప్లై చేయాలి. స్కూల్కి వెళ్తే దానికి సంబంధించి నోటీస్ బోర్డులో డీటెయిల్స్ అన్నీ మీకు పెడతారు. ఒక అప్లికేషన్ ఇస్తారు, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేసేసి 2 నుంచి 11th లోపల, April 2 నుంచి 11th లోపల మీరు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేస్తే మీరు అప్లికేషన్ పెట్టేసినట్టే. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్స్. ఇంటర్కి అప్లై చేయాలనుకుంటున్నారు, అది ఎలా అప్లై చేయాలంటే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాక మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. బాలవాటిక 1, బాలవాటిక 3 అండ్ ఫస్ట్ స్టాండర్డ్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే 25th మార్చ్ క్లాస్ 1కి రిజల్ట్స్ వస్తాయి, 26th మార్చ్ బాలవాటికకి రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఆఫ్లైన్లో అప్లై చేసిన వాళ్ళకంటే బాలవాటిక 2 క్లాస్ 2 నుంచి అప్లై చేస్తారు కదా, వాళ్ళకి అంటే April 17th రిలీజ్ చేస్తారు. సో ఇవ్వండి ఫస్ట్ డేట్, లాస్ట్ డేట్, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను మీతో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, మీకు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే వాటిని ఎలా రెక్టిఫై చేయాలి, కాలమ్ టు కాలమ్ నేను కమింగ్ అప్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏజ్ క్రైటీరియా లేటెస్ట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏజ్ క్రైటీరియా అంతా మీకు స్క్రీన్ మీద ఇచ్చేస్తాను. ఈ స్క్రీన్ షాట్ని ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఆన్లైన్లో అప్లై చేయడానికి కావాల్సిన మినిమం డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాను, త్వరగా చెక్ చేసేసుకోండి, లేదంటే ఎక్కడైనా నోట్ చేసుకోండి. పిల్లల పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలండి, పిల్లల ఆధార్ కార్డు ఉండాలి. నెక్స్ట్ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి. ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఉండాలి. ఆ ఫోన్కి మీకు ఓటీపీస్ కానీ, మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే సెలెక్షన్ అయ్యాయని చెప్పి మెసేజ్ కానీ అన్నీ ఆ నెంబర్కే వస్తాయి. సో ఖచ్చితంగా పని చేసే ఫోన్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఖచ్చితంగా ఒక ఈమెయిల్ ఐడి, ఆ ఈమెయిల్కే మీరు అప్లికేషన్ పెట్టగానే దానికి సంబంధించిన పాస్వర్డ్స్ కానీ, డీటెయిల్స్ కానీ, అప్లికేషన్ నెంబర్స్ కానీ ఆ ఈమెయిల్కే వెళ్తాయి. సో ఖచ్చితంగా పనిచేస్తూ ఉన్న ఒక ఈమెయిల్ ఐడి మీ దగ్గర మ్యాండేటరీగా ఉండాలి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో క్లాస్ 1కి బాలవాటిక 3కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోండి లింక్ ఇస్తాను. జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసేసి మీరు ఫోన్లోనే అప్లై చేసేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా డౌట్గా లేదు, స్కాన్ చేయాలి, ఫోటో స్కాన్ చేయాలి కాబట్టి అంటే మీరు నెట్కైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కేవీ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారండి. మా డిస్ట్రిక్ట్లో ఉన్నాయా, మా స్టేట్లో ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. దేశవ్యాప్తంగా అంటే మన టోటల్ ఇండియాలో 1256
విద్యాలయాలనే ఉన్నాయండి కేవీకి. మన తెలుగు రాష్ట్రాల్లో అంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏపీలో 36 స్కూల్స్ ఉంటే తెలంగాణలో 35 స్కూల్స్ ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు మేము తెలంగాణలో ఉన్నాం మాకు స్కూల్స్ లేవని. ఈ స్కూల్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి. కామన్గా అడిగే క్వశ్చన్ ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా చాలామంది అడుగుతున్నారండి. ఎస్, మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా కేంద్రీయ విద్యాలయంలో సీట్ అనేది ఎలా ఉంటుందంటే సర్వీస్ బట్టి ఆధారపడి ఉంటుంది. సర్వీస్ కేటగిరీ బట్టి. అంటే మీరు ఓసీ అయ్యుండి బ్యాంక్లో పనిచేస్తున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓసీ అయ్యుండి స్టేట్ బ్యాంక్ ఎంప్లాయ్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఓసీ అయ్యుండి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, టీచర్గా వర్క్ చేస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఆర్గనైజేషన్స్ అంటే ఓఎన్జీసీ, ఏఎమ్స్ లాంటి వాటిలో పనిచేస్తున్నా కూడా మీరు ఓసీ అయ్యున్నా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీ యొక్క సర్వీస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏ సర్వీస్లో కేటగిరీలోకి వస్తారో దాన్ని బట్టి మీ పిల్లలకి సీట్ అలొకేషన్ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒక్కసారి కేవలం సీట్ వస్తే ఇంటర్ వరకు కంటిన్యూ చేయొచ్చా లేదంటే ఎవ్రీ ఇయర్ మన అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పి అడుగుతున్నారండి. ఒక్కసారి పిల్లలకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీలో మీ పిల్లలకి కేవలం సీట్ వచ్చింది అనుకోండి, ఇంటర్ వరకు కంటిన్యూ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ మళ్ళీ అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే 10th క్లాస్ నుంచి ఇంటర్కి వెళ్ళినప్పుడు మాత్రం మినిమం 50% ఆఫ్ మార్క్స్ రావాలండి. వస్తేనే వాళ్ళు ఇంటర్కి పంపిస్తారు, లేకపోతే వాళ్ళని ఇంటర్కి షిఫ్ట్ చేయరు అనమాట. ఓన్లీ 10th నుంచి ఇంటర్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ యొక్క క్రైటీరియా ఉంటుంది. మిగతా క్లాసెస్కి అయితే మీరు ఒక్కసారి కనుక సీట్ వస్తే నర్సరీలో కానీ ఎల్కేజీలో కానీ ఫస్ట్ స్టాండర్డ్లో వాళ్ళు హ్యాపీగా అదే స్కూల్లో +2 వరకు చదివించవచ్చు. కేవీలో సీట్ రావడం అనేది లక్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఏమో ఈసారి ఆ లక్కీ పర్సన్స్ మీ పిల్లలే కావచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ కొంచెం జాగ్రత్తగా అన్నీ దగ్గరుండి ఫిల్ చేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ ఈరోజు వీడియోలో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా వాటికి రిప్లై ట్రై చేస్తాను. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో అందరికీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.